యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమే నిశ్చితార్థానికి ముందు ఒక్క మాట నేను తొందరపడ్డాను, దరిద్రం నా కడుపులో పెట్టుకున్నానని చెప్పాలి కదే. చెప్పే అవకాశం లేదు కదమ్మా. ఎంతసేపు వాడు మోసం చేశాడని చెప్పడమే తప్ప పెళ్లికి ముందే కాపురం చేశావని చెప్పాలి కదే. చెప్పలేదు కదే. మరి కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? అది అంటే అదేంటంటే నాన్న. ఏందండి గట్ల అన్నింటికి దబాయిస్తారు? శాన్వికి మంచి సంబంధం తెస్తిరి, బంగారమస్ వంటి పిల్లగాన్ని చూస్తిరి. మా అన్నను నేను గిన్ని తినాలు అర్థం చేసుకోలే, తప్పు శాన్వి, ఇప్పుడు ఎలా ఉంది? దేనికి ఎమోషనల్ అవుతున్నావు? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఇంట్లో శుభకార్యం జరిగింది. ఇది ఏడవాల్సిన టైం కాదు, సంతోషించాల్సిన టైం. గతంలో ఏం జరిగింది అని కాదు, భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆలోచించు. అంతేగాని బాధపడితే కన్నీళ్లు ఖర్చే తప్ప జరిగేదేం ఉండదు. అది పోయిపోయి నిశ్చితార్థంలో అలా నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయింది కదా. అందరినీ డిసప్పాయింట్ చేశానని కాస్త. దానికి కారణం ఎవరు? మీరు కాదా? రెండు రోజులుగా శాన్వి నీరసంగా ఉందని తెలుసు, ఒంట్లో బాగోలేదని తెలుసు. టైంకి తినిపించాలి, ఆరోగ్యంగా తయారు చేయాలి. అవునా కాదా? అవునవును. అది మర్చిపోయి ఏదో జరిగిందని గగ్గోలు పెట్టడం దేనికి? ఇవాళ శాన్వి పరిస్థితి చూసి వినయ్ అర్థం చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ రేపు మళ్ళీ శాన్విని పలకరించడానికి వస్తాడు.
హలో వినయ్. హాయ్ సార్. హాయ్ వినయ్. సార్ అది చిన్న శాన్వి గురించి ఫోన్ చేసావా? అవును సార్, శాన్వికి ఎలా ఉందో కనుక్కుందామని. కానీ మీరు ఏమనుకుంటారో అని. భలేవాడు వినయ్. శాన్వి నీకు కాబోయే భార్య. తన గురించి ఫోన్ చేయడానికి అంత మొహమాట పడాలా? అలా ఏం లేదు సార్. అప్పుడున్న సిచ్యువేషన్లో శాన్వితో మాట్లాడడం కుదరలేదు. శాన్వి హెల్త్ ఎలా ఉందో అని చిన్న టెన్షన్. శాన్వి హెల్త్ చాలా బాగుంది. అయినా రేపు వస్తానన్నావు కదా, వచ్చి శాన్వితో మాట్లాడు. తప్పకుండా వస్తాను సార్. శాన్విని టైంకి మందులు అవి వేసుకోమని చెప్పండి సార్. వన్ మోర్ థింగ్, శాన్వి భోంచేసిందా? చేసింది వినయ్, నువ్వేం వరి కాకు. థ్యాంక్ యూ, ఉంటాను. శాన్వి విషయంలో ఇంత ఆలోచిస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. ఎవరండి? విన్నావుగా వినయ్, శాన్వి ఎలా ఉంది, టాబ్లెట్స్ వేసుకుందా, భోంచేసిందా అని అడుగుతున్నాడు. పెళ్లి చూపులు, ఎంగేజ్మెంటు ఒకేసారి ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏ అబ్బాయి అయినా తనకి కాబోయే భార్యతో మాట్లాడాలి అనుకుంటాడు. వినయ్ని డిసప్పాయింట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా శాన్వికి భోజనం పెట్టారా లేదా? నిన్నే శాన్వికి ఏదైనా తినిపించారా అంటున్నాను. తింటుందండి, తింటుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? గదేం లేదు. ఏమీ లేకపోతే ఆ చెమటలేంటి? ఏ చెమటలా? గట్లేంలే. ఇంట్లో జరిగింది శుభకార్యమా అశుభకార్యమా? అయ్యో, గట్లంటారేంది? శుభకార్యమే. మరి టెన్షన్ ఏంటి, దిక్కుమాలిన ఎమోషన్స్ ఏంటి? అంటే శాన్వి. అసలు మనుషులేనా మీరంతా? శాన్వికి ఏమైంది? మీ నిర్లక్ష్యం వల్ల, దాని అజాగ్రత్త వల్ల ఫుడ్ తినలేదు, నీరసం వచ్చింది, పడిపోయింది. రేపు కోలుకుంటుంది. దానికెందుకు ఎవరికి వాళ్ళు సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేస్తున్నారు? లే, గట్లేం లే. రేపు తెల్లారితే శాన్వి మస్తు హెల్దీగా ఇంట్లో తిరుగుద్ది. ఎవరికి ఏం టెన్షన్ లే. ఉండకూడదు, అవసరం లేదు. ముఖ్యంగా నీకు ఇలాంటి విషయాలు గదిలోకి మోసుకురాకు. అర్థమైందా? గట్ని. రేపు వినయ్ వస్తాడు. శాన్వి హ్యాపీగా ఉండాలి. వినయ్ మళ్ళీ ఏ విషయంలోనూ డిసప్పాయింట్ అవ్వకూడదు. గట్ని. వినయ్ చాలా మంచివాడు. శాన్వికి నేనేదైనా ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. అది వినయ్.
ఇంతకన్నా ఏం చేయగలను? నా కన్నీళ్లు కూడా ఇంకో కంటికి కనిపించకూడని పరిస్థితి అయిపోయింది. తప్పు చేసిన దాన్ని మందలించలేను, ఆ తప్పుని ఒప్పుకోలేని వాడికి సర్ది చెప్పుకోలేను. మీ కొడుకుని సంధాయించుడు కరలో కూడా జరిగే పని కాదత్తమ్మా. దాని కడుపులో ఉన్న బిడ్డని దాచడం కూడా జరిగే పని కాదు కదా. గట్లా అనుకుంటే ఎట్లత్తమ్మా? కుదిరినన్ని రోజులు దాయాలి, లేకపోతే ఆయన కోపాన్ని అప్పుడు ఎవ్వల తరం కాదు. అదే నా బాధ, నా భయం. వినయ్తో నిశ్చితార్థం అయ్యింది, కాని ఆ ముదరష్టపదే ఎవరి బిడ్డనో కడుపులో మోస్తోంది. ఈ సమయంలో ఏం చేసి సామ్రాట్ నిర్ణయాన్ని ఆపగలం? ఆయన నిర్ణయాన్ని ఆపుడు అట్లుంచుండ్రి. శాన్వి ఉన్న పరిస్థితిలా ఎట్లా వినయ్కిచ్చి పెళ్లి చేస్తాం? అది తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయినట్టవుతోంది. మీరేం పరేషన్ కాకుండా ముందుగాల శాన్వి జరగోలుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అది ఇప్పుడు ఎగిరి గంతేసి ఎవరిని ఉద్ధరించాలి? పాపిష్టిది. ఇవాళ శాన్వి తోటి మాట్లాడడానికి వినయ్ వస్తున్నాడంటమ్మా. మీ కొడుకే చెప్పిండు, శాన్వి నిన్నటి లెక్కుంటే మంచిది కాదు. భగవంతుడా, శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదే. ముందుగాల శాన్వికి జర టిఫిన్ పెట్టి శాన్వి తోటి మాట్లాడాలి. సరే. నీ జీవితం మారబోతోందని, నా కష్టం తీరబోతోందని, నా కొడుక్కి నీ మీద నమ్మకం కుదిరిందని ఎంత సంబరపడ్డానే. ఆ సంబరాన్ని కొన్ని గడియలు కూడా లేకుండా చేసావు కదే. అసలు నేను ముంబైలో ఉన్నాను తెలుసా? నన్ను విసిగించుకో, ఫోన్ పెట్టే, మంచి పని అన్ను. శ్రీవల్లి, ఈ సంవత్సర కాలంలో నీ ఆడపడుచు మాట, మనసు, మంచి అన్నీ మలినమైపోయాయి. పసుపు నీళ్లతో తలస్నానం చేయించి నా ఇంట్లోకి తీసుకురా. ఏంటిది? ఎంత పని చేసావే? నన్ను చావనివ్వండి, నన్ను వదిలేయండి. నాకు బ్రతుకొద్దు. పిచ్చిపట్టిందా నీకు? ఏం చేసావో అర్థమవుతోందా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు? గట్టిగా కట్టు. నాకొద్దు, నేను చచ్చిపోతాను. మాట్లాడుకు. శ్రీవల్లి, పద హాస్పిటల్కి తీసుకెళ్తావు. వద్దు, నేను చచ్చిపోవాలి, నేను బ్రతకూడదు. నార్మల్. ఇప్పటికి పరిస్థితుల శాన్విని దావుకొని కంటే ఎలాగే మరి? రక్తం మొత్తం పోతోంది. అత్తమ్మా, ఒక నిమిషం. ఎంత పని చేసావు? ఎందుకు ఇలా చేసుకున్నావు నువ్వు? నేను బ్రతకనమ్మా, నాకు బ్రతకాలని లేదు. నాకు ఈ లైఫ్ వద్దమ్మా.
ఏమైంది? కళ్ళల్లో ఆ కంగారేంటి, మొహంపై ఆ చెమటలేంటి, చేతిలో ఆ పసుపేంటి? నిన్నే ఏమైంది? గది శాన్వి. శాన్వికి ఏమైంది? ఏం గాలే. మరి ఆ పసుపు దేనికి? శాన్వి యాపిల్ కోస్తుంటే చేయి తెగింది. యాపిల్ కట్ చేస్తుంటే చెయ్యి తెగిందా? గది నిజం చెప్తున్నా, నా తోడు. అసలు శాన్వి ఫ్రూట్స్ కట్ చేస్తుంటే ఇంట్లో మీరందరూ ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? తీరిగ్గా కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నావా? అమ్మా! ఏమండి? అత్తమ్మ, శాన్వి తన్నే ఉంది. ఏమండి? ఏం కాలేదండి, జరంత తోలు కట్టింది అంతే. నీకెలాగైనా పెళ్లి చేయాలనుకున్నాను, తప్పు జరిగిపోయింది. దానికోసం చచ్చిపోతారా? నీకు అర్థం కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను. చూడు, అలా అనుకో, తప్పు. సామ్రాట్కి తెలిసిందంటే అందరినీ చంపేస్తాడే. నాన్న, సమ్రాట్ అది నేను శ్రీవల్లి శాన్వికి టిఫిన్ తీసుకొచ్చేసరికి శాన్వికి రక్తం కారిపోయింది. బుద్ధుందా నీకు? శాన్విని జాగ్రత్తగా చూసుకోమని పదే చెప్తూనే ఉన్నాను, అయినా నిర్లక్ష్యం. ఇంతమంది ఉండగా శాన్వి ఫ్రూట్స్ కట్ చేసిందంటే అది మీ తప్పు. తను ఫ్రూట్స్ ఎలా కట్ చేయాలో తెలియక చెయ్యి కోసుకుంటే డాక్టర్ని పిలిపించాల్సింది పోయి పసుపు రాయాలనుకుంటారా? మీ పిచ్చితనానికి ఏమనాలి అసలు? తక్కోండి. శాన్వి రా, హాస్పిటల్కి వెళ్దాం. అన్నయ్య, రక్తం కారిపోతుంది, రా. ఏంటి నాన్న? శాన్వి ఫ్రూట్స్ కట్ చేస్తుంటే చెయ్యి తెగింది అన్నారు కదా? అవును. ఫ్రూట్స్ కట్ చేస్తుంటే చేతికున్న ఏదో ఒక వేలు కట్ అవ్వాలి, కానీ అరచేతి పైన మణికట్టు కట్ అవ్వడమేంటి? అవును, ఎలా కట్ అవుతుంది? ఆ ప్రశ్న అడిగింది నేను, సమాధానం చెప్పాల్సింది మీరు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం కాదు, ఏం జరుగుతుందో ఈ ఇంట్లో నాకు తెలియాలి. అమ్మా శాన్వి, అన్నయ్య అడుగుతున్నాడు కదమ్మా, ఆ చెయ్యి ఎలా తెగింది? ఏం లేదు మావయ్య. ఏమీ లేకపోతే కళ్ళ ముందు కనిపించేది ఏంటి? నాన్న, సమ్రాట్, చెల్లికి రక్తం పోతుంది నాన్న, చాలా నీరసంగా ఉంది. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పడానికి ఎందుకు సంశయిస్తున్నారో? శాన్వి మణికట్టు ఎలా తెగిందో చెప్పడానికి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అదేంటో తేలేక శాన్విని హాస్పిటల్కి తీసుకెళ్లడం కాదు, 100 మంది డాక్టర్స్ని ఇంటికి రప్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అప్పటికే శాన్వికి ఏమైనా ప్రాణానికి ప్రమాదమైతే శాన్వి అలా నిలబడదు. గాయం తీవ్రమైందే అయితే
నువ్వు పసుపు రాద్దామనుకో. ఏందండి ఇది? రక్తం పోతున్న మనిషిని గిట్ల నిలబెట్టుకొని ఈ ప్రశ్నలు జవాబులేందండి? ఆ రక్తం ఎందుకు బయటికొచ్చింది? శాన్వి అయినా నోరు ఎందుకు విప్పట్లేదు? అన్నయ్య, అది యాపిల్ కట్ చేస్తుంటే కళ్ళు తిరిగాయి. చెయ్యి స్లిప్ అయి ఫోర్స్డ్గా. లాజిక్కి అందట్లేదు, రీజన్ సరిపోవట్లేదు. మాట్లాడండి.